ఎల్నినో ఈ ఏటి వ్యవసాయంపై పెను ప్రభావం చూపుతున్న వాతావరణ పరిస్థితి. ఏటా అధిక విస్తీర్ణంలో సాగయ్యే మెట్ట వాణిజ్య పంట పత్తిని ఈ ఏడాది సైతం అడపాదడపా కురిసిన వర్షాలతో విత్తుకున్నారు. చాలా చోట్ల ప్రత్తిని అయితే మొలిపించుకోగలిగారు కానీ ఆనక వచ్చిన బెట్ట పరిస్థితుల నుంచి మాత్రం ప్రత్తిని కాపాడుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపడితే ప్రత్తిని కాపాడుకోవచ్చో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. జూన్ నెల మాసం మరి జూలై మాసంలో మనకి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడం జరిగింది. అడపాదడప కురిసిన వర్షాలకి రైతులు పత్తి పంటను విత్తుకోవడం జరిగింది. జూన్ 12వ తేదీ తర్వాత మనకి పెద్దగా వర్షాలు కురవలేదు. తేలికపాటు నుంచి అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురవడం జరిగింది. అరకొర తేమలో విత్తుకున్న పత్తి పంట ఎల్నినో ప్రభావంతో బెట్ట పరిస్థితులు రావడం వలన మొక్కలు బెట్టకు గురయ్యి మనకి అక్కడక్కడ మొక్కలు వడలిపోవడం జరిగింది. ప్రతి పంటలో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పరిశీలిస్తే బెట్ట పరిస్థితులు మరి ఇంకోటి ఏంటంటే మనకి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల నేలలో నుంచి రోజు మనకి 5 మిల్లీమీటర్ల చొప్పున ఆవిరైపోవడం జరుగుతుంది. బెట్ట నుంచి మరియు అధిక గాలుల నుంచి పత్తి పంటను కాపాడుకోవడానికి రైతు సోదరులు శాఖీయ దశలో ఉన్నటువంటి పత్తి పంటకి 3/19 5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి లేదా 2% యూరియా ద్రావణం లేదా డిఏపి ద్రావణం మనము నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కకి ఆకుల ద్వారా లోపలికి వెళ్ళి బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బెట్ట పరిస్థితుల్లో మనకి అక్కడక్కడ ఆకులు మొత్తము వడిలిపోయి మొక్కలు వడిలిపోయి అక్కడక్కడ చనిపోవడం జరుగుతుంది. దీనినే మనకి ఈ ఫ్యుజేరియం విల్ట్ ఎండు తెగులు అంటారు. ఈ వడిలిపోయి ఎండిపోయి చనిపోతున్న మొక్కలను మనము ఇతర మొక్కలకు వ్యాపించకుండా మనం కాపాడుకోవాలి అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క వేరు వ్యవస్థ తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. ఈ బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ తామర పురుగు కూడా మనకి ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మనకి ప్రస్తుతం పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. పచ్చదోమని మనం నివారించుకోవడానికి ఎకరాకి 10 చొప్పున పసుపు రంగు జిగురొట్టెలు పంట మీద పొలంలో ఒక అడుగెత్తులో పెట్టుకోవాలి. తొలి దశలో దాని యొక్క గుడ్లని కానీ నివారించుకోవడానికి 1500 ppm వేప నూనె అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, 10,000 ppm వేప నూనె అయితే 1.25 ml లీటర్ నీటికి మనకు గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క గుడ్లను మరియు లేత ఈ చేదు గుణం వల్ల ఈ పురుగు లేత ఆకులను ఆశించకుండా మనం నివారించుకోవచ్చండి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి లేదా థయోమితాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామైడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పచ్చదోమ నుంచి పంటను కాపాడుకోవచ్చు. మనకు అక్కడక్కడ తెల్లదోమ కూడా ఆశించడం జరుగుతుంది కాబట్టి ఆ తెల్లదోమ నివారించుకోవడానికి కూడా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మరియు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనకి డైఫెన్థరాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెల్లదోమని నుంచి కూడా మనము పత్తి పంటను కాపాడుకోవచ్చును.